బ్రిటిష్ పాలనా కాలంలో ప్రారంభమైన ఓ చారిత్రక బేకరీ నేటికి సాంప్రదాయ బేకింగ్ విధానాలను కొనసాగిస్తూ వారసత్వాన్ని కాపాడుతోంది. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూరులో ఉన్నటువంటి బేకరీకి 4వ తరం నిర్వాహకుడిగా అహ్మద్ షరీఫ్ తన 50 ఏళ్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు. బ్రిటిష్ కాలంలో అహ్మద్ షరీఫ్ ముత్తాత ప్రారంభించిన ఈ బేకరీ తొలినాళ్లలో సైనికులకు బ్రెడ్, బన్స్ సరఫరా చేస్తూ మంచి గుర్తింపు పొందింది. కాలక్రమేణా ఈ బేకరీ కాస్త తమిళనాడు కూనూరు ప్రాంతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అహ్మద్ షరీఫ్ తాతల కాలంలో అనేక ప్రముఖులు ఈ బేకరీని సందర్శించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 1930లో మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చినట్లు కుటుంబ చరిత్ర చెబుతూ ఉండగా మహమ్మద్ అలీ జిన్నాతో కలిసి దిగిన ఫోటో ఇప్పటికీ బేకరీలో భద్రపరిచి ఉంచారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ బేకింగ్ పద్ధతులను ఇప్పటికీ కొనసాగించడం ఈ బేకరీ ప్రత్యేకత. ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాతకాలపు రుచిని కాపాడేందుకు సాంప్రదాయ విధానాల్ని అనుసరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అహ్మద్ షరీఫ్ కుమారుడు కూడా వ్యాపార నిర్వహణలో సహాయం చేస్తూ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విధంగా ఈ చారిత్రక బేకరీ కాలం మారినా తరాలు మారినా నాణ్యత, సాంప్రదాయానికి ప్రాధాన్యతను ఇస్తూ కూనూరు వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.